శుక్రవార పూజ విధానం. శుక్రవార పూజను మహాలక్ష్మీ దేవి మరియు శుక్రగ్రహంకు అంకితం చేస్తారు. ఈ పూజ ద్వారా సంపద, ఐశ్వర్యం, సౌభాగ్యం మరియు శాంతి లభిస్తాయని నమ్మకం. శుక్రవార రోజున మహాలక్ష్మి పూజను భక్తితో నిర్వహిస్తే ఆర్థిక స్థిరత్వం, కుటుంబ ఆనందం మరియు సౌభాగ్యం లభిస్తాయి. 1. పూజకు ముందుగా చేయాల్సిన ఏర్పాట్లు. తెల్లవారుజామున లేచి తలస్నానం చేయాలి. శుభ్రమైన తెలుపు లేదా గులాబీ రంగు దుస్తులు ధరించాలి. శుక్రగ్రహానికి తెలుపు మరియు గులాబీ రంగులు ప్రీతికరమైనవి. పూజ స్థలాన్ని శుభ్రం చేసి మహాలక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ప్రతిష్ఠించాలి. 2. అవసరమైన వస్తువులు. శ్రీ మహాలక్ష్మీదేవి విగ్రహం లేదా ఫోటో, పసుపు, కుంకుమ, గంధం, తెలుపు మరియు గులాబీ రంగు పుష్పాలు, చామంతి, గులాబీ, ధూపం, దీపం, కర్పూరం, పంచామృతం, పాలు, తేనె, పెరుగు, నెయ్యి, చక్కెర, తెలుపు రంగు వస్త్రం లేదా పసుపు రంగు వస్త్రం, శిరోధార కోసం కొబ్బరి నీళ్లు లేదా గంగాజలం, పండ్లు, అరటిపండు, ద్రాక్ష, నారింజ, తులసి దళాలు, నైవేద్యం కోసం పాయసం లేదా లడ్డు, కొబ్బరికాయ, తాంబూలం, పాన, అరటిపండు. 3. పూజ విధానం. అభిషేకం, పవిత్ర స్నానం. మహాలక్ష్మి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని గంగాజలంతో శుభ్రపరచాలి. పంచామృతంతో, పాలు, తేనె, పెరుగు, నెయ్యి, చక్కెర అభిషేకం చేయాలి. శుద్ధ జలంతో శుద్ధి చేయాలి. అలంకారం. గంధం, కుంకుమ రాయాలి. గులాబీ మరియు తెలుపు పూలతో అలంకరించాలి. మహాలక్ష్మీదేవికి గులాబీ రంగు వస్త్రం అర్పించాలి. దీపారాధన. ధూపం, దీపం వెలిగించాలి. కర్పూరంతో హారతి ఇవ్వాలి. ఓం శ్రీ మహాలక్ష్మే నమః మంత్రాన్ని 108 సార్లు ఉచ్చరించాలి. నైవేద్యం. పాయసం, లడ్డూ లేదా మిఠాయిని నైవేద్యంగా సమర్పించాలి. కొబ్బరికాయను కొట్టి ప్రసాదంగా సమర్పించాలి. మంత్రాలు మరియు స్తోత్రాలు. శ్రీ మహాలక్ష్మి అష్టకం, శ్రీ సూక్తం, శుక్ర గాయత్రి మంత్రం. ఓం శుక్రాయ విద్మహే దైవగురుస్య ధీమహి తన్నః శుక్రః ప్రచోదయాత్. శుక్రాష్టకం పఠించాలి. హారతి. కర్పూరంతో హారతి ఇవ్వాలి. భక్తితో నమస్కారం చేయాలి. ప్రదక్షిణ మరియు నమస్కారం. విగ్రహానికి 3 లేదా 5 సార్లు ప్రదక్షిణ చేయాలి. అనంతరం నమస్కారం చేసి ఆశీర్వాదం కోరాలి. 4. ఉపవాసం, ఐచ్ఛికం. శుక్రవార ఉపవాసం పాటించాలనుకుంటే పాలు, పండ్లు మరియు తులసి నీరు మాత్రమే తీసుకోవాలి. మిఠాయిలు, స్వీట్స్ తీసుకోవచ్చు. సాయంత్రం నైవేద్యం సమర్పించిన తరువాత ఉపవాసాన్ని ముగించాలి. 5. ముగింపు. ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు పంచాలి. కొంతసేపు ప్రశాంతంగా కూర్చొని మహాలక్ష్మీదేవి ధ్యానం చేయాలి. శుక్రగ్రహ అనుగ్రహం కోసం మరియు సంపద, సౌభాగ్యం కోసం ప్రార్థించాలి. శుక్రవార పూజ వల్ల కలిగే ప్రయోజనాలు. ఆర్థిక స్థిరత్వం మరియు సంపద, సౌందర్యం, సౌభాగ్యం, ఆరోగ్యం, కుటుంబ శాంతి మరియు ఆనందం, వ్యాపారంలో విజయం, శుక్రదోష నివారణ. ఈ విధంగా శుక్రవార పూజను భక్తితో చేస్తే మహాలక్ష్మీదేవి ఆశీస్సులు లభించి సంపద, సౌభాగ్యం, శాంతి లభిస్తాయి.